సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ పలు ఎన్జిఓలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు అనాథాశ్రమాలకు సైతం ఆమె సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసిన ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు. అలాగే తన పోస్ట్ లో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జాతరే శయనం ఇహ సంసారే బహుదుస్తరే కృపయా పారే పాహి మురారే మళ్ళీ మళ్ళీ ఒకటి పుడుతుంది, మరలా మరలా ఒకరు మరణిస్తారు, మరలా మరలా ఒక తల్లి కడుపులో నిద్రపోతారు. ఈ పరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చెయ్యండి. ఇది దాటాలని లేదు, ఇది దాటలేనిది ప్రభు అంటూ ఆది శంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు. అదే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు, ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ పలు ఎన్జిఓలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు అనాథాశ్రమాలకు సైతం ఆమె సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసిన ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు. అలాగే తన పోస్ట్ లో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జాతరే శయనం ఇహ సంసారే బహుదుస్తరే కృపయా పారే పాహి మురారే మళ్ళీ మళ్ళీ ఒకటి పుడుతుంది, మరలా మరలా ఒకరు మరణిస్తారు, మరలా మరలా ఒక తల్లి కడుపులో నిద్రపోతారు. ఈ పరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చెయ్యండి. ఇది దాటాలని లేదు, ఇది దాటలేనిది ప్రభు అంటూ ఆది శంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు. అదే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు, ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ పలు ఎన్జిఓలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు అనాథాశ్రమాలకు సైతం ఆమె సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసిన ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు. అలాగే తన పోస్ట్ లో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జాతరే శయనం ఇహ సంసారే బహుదుస్తరే కృపయా పారే పాహి మురారే మళ్ళీ మళ్ళీ ఒకటి పుడుతుంది, మరలా మరలా ఒకరు మరణిస్తారు, మరలా మరలా ఒక తల్లి కడుపులో నిద్రపోతారు. ఈ పరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చెయ్యండి. ఇది దాటాలని లేదు, ఇది దాటలేనిది ప్రభు అంటూ ఆది శంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు. అదే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు, ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ పలు ఎన్జిఓలను నడుపుతున్నారు. తద్వారా
తద్వారా జంతువులతో పాటు అనాథాశ్రమాలకు సైతం ఆమె సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసిన ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు. అలాగే తన పోస్ట్ లో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జాతరే శయనం ఇహ సంసారే బహుదుస్తరే కృపయా పారే పాహి మురారే మళ్ళీ మళ్ళీ ఒకటి పుడుతుంది, మరలా మరలా ఒకరు మరణిస్తారు, మరలా మరలా ఒక తల్లి కడుపులో నిద్రపోతారు. ఈ పరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చెయ్యండి. ఇది దాటాలని లేదు, ఇది దాటలేనిది ప్రభు అంటూ ఆది శంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు. అదే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు, ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ పలు NGOలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు అనాథాశ్రమాలకు సైతం ఆమె సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసిన ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు. అలాగే తన పోస్ట్ లో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జాతరే శయనం ఇహ సంసారే బహుదుస్తరే కృపయా పారే పాహి మురారే మళ్ళీ మళ్ళీ ఒకటి పుడుతుంది, మరలా మరలా ఒకరు మరణిస్తారు, మరలా మరలా ఒక తల్లి కడుపులో నిద్రపోతారు. ఈ పరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చెయ్యండి. ఇది దాటాలని లేదు, ఇది దాటలేనిది ప్రభు అంటూ ఆది శంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు. అదే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు, ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తన